బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సభలో తమకు కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఇండియా కూటమి పార్టీలు ఫైర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసు లోక్సభ సెక్రటరియట్కు సమర్పించాయి. ఈ నోటీసులపై 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు కూడా చేశారు. ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్స్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, వెబ్ కాస్టింగ్, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. 8203 పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని రాణి కుముదిని సూచించారు. 16,031 బ్యాలెట్ బాక్సులను, ఇతర పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. 13వ ఓట్ల లెక్కింపు జరిగిపోయే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని వారు కోరారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేవంత్ సర్కార్ వర్సెస్ కేబుల్ ఛానల్స్ వార్ ముదురుతుంది. కేబుల్ ఛానళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందంటూ కేబుల్ ఛానల్స్ ఓనర్స్, ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ బగ్గుమంది. మీడియా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్ I&PR కార్యాలయం వద్ద భారీ ధర్నాకు దిగారు. జేఏసీ నాయకులు, ఉద్యోగుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వరకు వెయిట్ చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తాం. ఇచ్చి పెట్టాం, వాళ్ళు న్యూస్ ఛానల్స్ అయ్యారు. కానీ కేబుల్ ఛానల్స్ మాతోనే స్టార్ట్ అయినాయి. మేము మారుమూర ప్రతి పల్లెటూరులో న్యూస్ను కూడా కవర్ చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నాం. మీరు అది గుర్తించకుండా ఇవాళ అక్రిడేషన్లు ఇవ్వకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారు. మీరు ఆ విధంగా చేస్తే మేము న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. కేబుల్ టీవీని కనుక మీరు ఆదరించకపోతే న్యూస్ ఛానల్స్ని మేము బంద్ చేస్తాం. ఏదో వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు అక్రిడేషన్లో, కొన్ని ఐడెంటిఫికేషన్ లేని న్యూస్ ఛానల్స్ కూడా వందలాది అక్రిడేషన్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కేబుల్ టీవీ ప్రతి వినియోగదారుడికి కూడా నోటిఫై అయిన ఛానల్ ఏ నెంబర్లో ఉందో కూడా చెప్పే విధంగా కేబుల్ టీవీ ఛానల్స్ ఇవాళ ఉన్నాయి. కానీ మీరు అక్రిడేషన్లు ఇవ్వకుండా మీరు పక్షపాతి బుద్ధి చూపిస్తూ ఉన్నారు. ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా మీ న్యూస్ కవర్ చేయట్లేదు. మేము పూర్తిగా గంట లైవ్ అయితే గంట లైవ్, INPRలో ఏ లైవ్ వస్తే ఆ లైవ్ని యథావిధిగా ప్రసారం చేసేదే కేబుల్ టీవీ. దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ ఇవ్వకపోతే కేబుల్ ప్రసారాలు కూడా పూర్తిగా ఏ ఛానల్స్ రాకుండా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేబుల్ ఛానల్స్ నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు INPR కార్డ్స్లని పూర్తిగా 12 ఉంటే 0 చేసిరు. దీంతో భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో కేబుల్ ఛానల్స్ అనేది నిషేధించాలనేది వారి ఉద్దేశం. సో దీనివల్ల అంటే మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నది. రెండవది ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారే ప్రభుత్వం అనేది ఆంధ్ర మీడియాకు మిగతా అన్ని కాంట్రాక్టులు మిగతా దాంతో పాటు మీడియాను కూడా ఆంధ్ర మీడియాకు తొత్తు పలుకుతుంది. ఎందుకంటే కేబుల్ ఛానల్స్ ఇక్కడ ఉన్న SC ST BCలై మేజర్ వరకు 90% వరకు SC ST BCలై మాత్రమే కేబుల్ ఛానల్స్ అంటే పేద బక్కోడు గోసి గొంగడి మాత్రమే ఇక్కడ కేబుల్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ ఎవరు ఉన్నాయి, ఎవడో బల్చినోడి అగ్రకులాలై వాళ్ళే ఉన్నాయి, అది కూడా ఆంధ్ర మీడియా మాత్రమే ఉన్నది. సో దీన్ని తెలంగాణ మీడియాని తొక్కాలనే ప్రయత్నం ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ మీద జరుగుతున్న ఏదో చిన్న అక్రిడేషన్ అనేది ఏదో పేరుకు ప్రస్తావన వస్తుంది, కానీ అక్రిడేషన్ విషయం కాదు. ఇది టోటల్గా తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో మిత్రులారా, అలాగే సీఎం దృష్టికి గత 2 నెలలుగా మేము సెక్రటరియట్కి వెళ్ళినాం, కమిషనర్కి ఇచ్చినాము, INPR మినిస్టర్కి ఇచ్చినాము. ఇది ఇక్కడ ఉన్న INPR భవన్లో ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ చివరికి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. 2 ఏళ్ళు దాటినప్పటికి కూడా అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. కానీ జీవో 239ని మారుస్తూ అంటే గత 2016-17 సంవత్సరంలో వచ్చినటువంటి 239 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకి సబ్ ఎడిటర్ నుంచి మొదలుకుంటే రిపోర్టరు, డెస్క్, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, అదేవిధంగా కేబుల్ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరికి కూడా అక్రిడేషన్లు ఇచ్చినటువంటి 239 జీవోని పక్కన పెట్టి గైడ్లైన్స్ రూపకల్పన చేస్తున్నాం అన్న పద్ధతిలో 252 జీవో అనే పేరు మీద డిసెంబర్లో ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ప్రాతిపదిక ఏంది అనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక లేదు. జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులే, కానీ జర్నలిస్టులని విడదీసి వాళ్ళని ఏమార్చి మొత్తం అక్రిడేషన్ కార్డుని కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి మొత్తం జర్నలిస్టుల మధ్య ఒక అనైక్యతను సృష్టించేటువంటి ఒక పద్ధతిని అవలంబించడం జరిగింది. అది 239 జీవోలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే యూనియన్లన్నీ కూడా జర్నలిస్టులు అందరూ కూడా రోడ్డు ఎక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మళ్ళీ 103 జీవోని దాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో కూడా కనీసం యూనియన్లు రిప్రజెంట్ చేసినటువంటి వాటి ఏవైతే అంశాలు ఉన్నాయో వేటిని కూడా కొన్నింటిని మాత్రమే పరిష్కరించి మరికొన్నింటిని పక్కన పెట్టి ప్రధానంగా కేబుల్ జర్నలిస్టులు ఎవరైతే ఎవరో వాళ్ళందరికీ 0 చేసి, కేబుల్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ వార్తా సేకరణ కోసం ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా గతంలో 2039 జీవో ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్కి 12 INPR కార్డులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నట్టు BRS ప్రభుత్వం
ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎన్పానల్మెంట్ కానివ్వండి, జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా రెన్యువల్ పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోని తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదించింది. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తాన మాట ప్రకారం జర్నలిస్టు ఇస్తాన మాట ప్రకారం అక్రెడిటేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ని గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతానికి తీసుకుంటే 30-40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజలను విస్మరించేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలను కానీ, సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము కూడా తీసుకుంటాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్ ఉంటుంది. ఇంకా దుర్మార్గమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలండి. శాటిలైట్ ఛానల్కు స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకి మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. INPRకు సంబంధించి 12 చేస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది, INPRకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి DE వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తారు, 4 ఇస్తురా, 3 ఇస్తురా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు ఛానళ్లను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదు. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. చాలామంది అప్పులు చేసి ఛానల్ నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మేము సమస్య పరిష్కారం అవుతుంది కూడా అనుకో. ఖచ్చితంగా జేఏసీ చేపట్టే ముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా ఆమె కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నారా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్ వెళ్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్గా మారాయి. హరీష్ రావును గుంటనక్కతో పోల్చిన ఆమె నిధుల మంజూరులో జరుగుతున్న వివక్షను ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ కూడా కేవలం సిద్దిపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఎలా వస్తాయంటూ ఆమె ప్రశ్నించారు. ప్రచార పర్వం ముగియడంతో వడగండ్ల వాన పడితే వచ్చేంత ప్రశాంతత ఇప్పుడు కనిపిస్తుందని కమెంట్ చేశారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అపీల్ చేస్తా ఉన్నాను. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది.
వడగండ్ల వాన పడి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేసి నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి, కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ఒక 30 ఏళ్ల కిందనే 3 సిటీ బస్సులు తిరిగేటి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు చందాపూర్లో బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ ప్రత్యర్థులే వేధింపుల కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసే రోజు నుంచి మహాదేవ్ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని పలుమార్లు తనతో చెప్పాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు తెలిపారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు చందాపూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరికల్ మహాదేవ్ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయి. నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం మీద కూడా విపరీతమైన ఒత్తిడి చేసి ఆయన ఇంకా అభ్యర్థిగా కన్ఫర్మ్ కాకముందే బెదిరించడం వల్ల ఊరేసి పెట్టి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా మాట్లాడి వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పిందేమంటే స్పష్టంగా నువ్వు ఊర్లో ఉంటే బాగుండదు, పోటీ చేస్తే మా తరఫుకి వెళ్ళి పోటీ లేకపోతే పోటీ చేయకు ఊరిసి పెట్టుకోవాలని చెప్పి బెదిరించడం వల్లనే నేను హైదరాబాద్కి వెళ్ళినని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎదిరేవాడు క్యాండిడేట్ ఉండొద్దు అని చెప్పి మేము కూడా నచ్చ చెప్పినాం. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి జరిగిపోయింది, నేను పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. నామినేషన్ అయిపోయి ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము సరెండర్ కావాలి, సరెండర్ అయ్యి మా ఎంబడి తిరగాలి, లేకపోతే బాగుండదని చెప్పి బెదిరిస్తున్నామన్నారు. ఆ విధంగా చేయడం మంచిది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు రేపు ఓటింగ్ నిర్వహిస్తున్నట్లుగా ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను ప్రతి వార్డుకు 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్డీఓ వివరించారు. ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ స్టాట్యూటరీ కాకుండా నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా ఒక 2 సెట్స్ జనరల్ ఆఫీసర్ దగ్గర కూడా ఉంచడం జరిగింది. ఎవరికైనా అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తర్వాత మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకి ఒక్కొక్క పర్సన్ ని ఫెసిలిటేటర్ గా పెట్టడం జరిగింది. అంటే ఈ పోలింగ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, టేబుల్స్ కావచ్చు, ఆ వైరింగ్ లేకున్నా, కరెంట్ లేకున్నా, ఫ్యాన్స్ లేకున్నా, వాళ్ళు నైట్ పడుకోవడానికి ఏర్పాట్లు, మార్నింగ్ వాటరు, బ్రేక్ఫాస్ట్, టీ, స్నాక్స్ ఇవ్వడానికి మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకు 24 మంది మున్సిపల్ సిబ్బందిని ఒక్కొక్క టీఎస్కు ఒక్కొక్కరిని ఫెసిలిటేటర్లుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చినటువంటి సిబ్బంది, ఎలక్షన్ నిర్వహించేటటువంటి సిబ్బంది 2 రోజులు వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుంచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనకి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కింద అన్ని ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా సేమ్ టైం ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్స్కి కూడా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వీల్ చైర్ మీద తీసుకొని వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈచ్ పిఎస్కి 2 పోలీస్ పర్సనల్స్ అండ్ మన ఎంటైర్ పోలింగ్ స్టేషన్కి ఒక 4 పోలీస్ పర్సనల్స్ ఈరోజు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
బీసీల హక్కుల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ శంఖారావం పూరించింది. వచ్చే ఫిబ్రవరి 22న నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించనున్న బీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలని గుడివాడ పార్టీ అధ్యక్షుడు భిక్షం యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇవాళ నాకు గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ యూత్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది. నాకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఈ నెల 22వ తారీఖున బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. బీసీ సంఘ నాయకులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అట్లాగే బీసీ సంఘ నాయకులు గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులను పెద్దలను నేను కలవడం జరిగింది. వాళ్ళు సలహాలు వాళ్ళ సూచనలు తీసుకుని ఈ నెల 22వ తారీఖున జరగబోయే సింహగర్జన్ని విజయవంతం చేయగలుగుతానని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా కొంతమంది పెద్దలు చెప్పినటువంటి సలహా ఏంటంటే, గుడివాడ అంటే దారవ నరసింహరావు, బీసీ అంటే దారవ నరసింహరావు అంటే బీసీ. ఆయన కటౌట్ పెట్టుకుని మేము అందరం కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుద్దని వాళ్ళు బీసీ సంఘ పెద్దలు చెప్పడం జరిగింది. వాళ్ళు కోరుకున్న మేరకు అట్లాగే అన్నగారు మీ సాయ సహకారాలు మా భారత చైతన్య యువజన పార్టీ మా బోడే రామచంద్ర యాదవ్ అన్నగారికి మీ సాయ సహకారాలు అందించాలి అని నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రెండోది, మన బీసీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఏడిగట్టకి స్టాపూర్ గ్రామంలో పోస్టర్ల కలకలం రేగుతుంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో మాజీ సర్పంచ్ చేసిన అవినీతి అక్రమాలపై బాధితులు బహిరంగంగా పోస్టర్లు వేశారు. ప్లాట్ల కేటాయింపులో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిందితులకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. నాడు లోకల్ పేరుతో బాధితులకు అన్యాయం చేశారని పోస్టర్లో పేర్కొన్నారు. వందే మాత్రం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోస్టల్ సైక్లోథాన్ 2026 బాపట్ల జిల్లాకు చేరుకుంది. వెస్ట్ బెంగాల్లోని బఖారి నుండి కొచ్చిన్ వరకు సాగే ఈ భారీ సైకిల్ యాత్రకు చీరాలపట్నంలో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా సైకిల్ తొక్కుతూ SISF కానిస్టేబుల్తో ఉత్సాహం నింపారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు కోరారు. మార్కాపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పాఠశాల 1వ తరగతి ఉచిత ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు 10వ తరగతి వరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ఆయన వివరించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు పేదలకి ఉచితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చే సీట్లకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఫీజులు చెల్లించుద్ది. ఈ పథకం రేపు ఫిబ్రవరి 20 నుండి మార్చి 10 వరకు ఆన్లైన్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గవర్నమెంటే ఫీజులు చెల్లించుద్ది. మీ ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్లో యొక్క ప్రవేశం పొందవచ్చు. అందువల్ల ఇవి ప్రతి మండల MVO ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతి మండలంలో కూడా MVO ఆఫీస్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అనాథ పిల్లలకి, HIV బాధితుల పిల్లలకి, అదేవిధంగా ST, SC, BC, OC కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. సన్ సిటీలోని SNLS వైన్ షాప్ను టార్గెట్ చేసి దుండగులు చాకచక్యంగా లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. వైన్ షాప్ విభాగంలో ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు షాపులోని లాకర్ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆధారాలు లేకుండా ఉండేందుకు CCTV DVRలను సైతం ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధరణి కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడంటూ పద్మ అనే వివాహిత అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. 10 ఏళ్ల క్రితం పెళ్లైన తమకు పిల్లలు లేరనే నెపంతో భర్త పవన్ ఇంట్లోనే మరో మహిళను ఉంచుకుంటున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చుని పద్మ నిరసన వ్యక్తం చేస్తుంది. ఆ 50,000 తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, మహబూబ్నగర్ డ్యూటీకి. నేను వస్తా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు చూయించుకో అని చెప్పిండు. తర్వాత ఒక్కరోజే పోయి వస్తాడు. 1 వీక్ అయినా నేను ఫోన్ చేసినా రెస్పాండ్ కాలే. నేను ఇక్కడ మా మర్దికి ఇట్లా అందరికీ ఫోన్ చేసిన, ఇక్కడికి రాలే ఇంకా అంటే, మళ్ళీ ఒకసారి బ్లాక్ నుంచి తీస్తే ఏమైంది ఇంకా రావట్లేవంటే 15 days మా సార్ ఉండమన్నాడు ఇక్కడనే అంటే 15 days వరకు నేను ఫోన్ కొడుతూనే ఉన్నా. ఎప్పుడు చూడు బిజీ వస్తుంది. బిజీ వస్తుంటే అడిగితే ఇంకా రావట్లేవని అంటే నేను రాను, నీకు పిల్లలు కావట్లేరుగా అని చెప్పిండు. చెప్తే అప్పుడు మా అత్త మామ ఇక్కడికి వస్తే నన్ను గెంటేసిర్రు. నీకు పిల్లలు కావట్లే, ఏం కావట్లే, నీతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేస్తుండు. నాకు న్యాయం జరగాలి. ఎక్కడికి పోలీస్ స్టేషన్, నా భర్త నాకే కావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ పెద్ద వాళ్ళతోటి మేనేజ్ చేస్తుండు. పెద్ద మనుషులకు వచ్చినా పట్టించుకో, వాళ్ళ దగ్గరికి వస్తలేడు. ఇంట్లోకి వచ్చినా గెంటేస్తారు. నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి. 2-3 సార్లు వచ్చినా, కాకపోతే పెద్దగా ఇక్కడ గట్టిగా చేయలే అన్నమాట. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ అల్లుడు రాక్షసుడిగా మారి తన అత్తను కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చాడు. మంగళి తాండాకు చెందిన రాజేష్ తన అన్న వివాహానికి వచ్చిన అత్తమామలపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. కరెంట్ షాక్ పెట్టడంతో అత్త కంసారి అక్కడికక్కడే మృతి చెందగా మామ పరిస్థితి విషమంగా ఉంది. అడ్డొచ్చిన భార్య వదినపై కూడా నిందితుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. నా పేరు గుగ్లో దీర్య, సీతంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను రాత్రి 3:30కు మా పంచాయతీలో ఒక సంఘటన జరిగింది. 3:30కు నాకు తెలవగానే నేను SI గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. డిపార్ట్మెంట్ వచ్చారు. అత్తమావ జుల్లూరుపాడు అంటే కొత్తగూడెం జిల్లా వాళ్ళది. అందులో బిడ్డాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. ఈ పిల్లోడు మత్తుకు బానిసైండు. మత్తు తాగి మత్తులో కరెంటు పెట్టి ఫస్ట్ మామని పెట్టడం జరిగింది. మామ చనిపోయింది అనుకొని అదేవిధంగా అత్త కూడా పెట్టడం జరిగింది. అత్త చనిపోయింది. వాళ్ళ వదిన లేచి వచ్చి ఏదో కరెంటు చూసి గొడవ చేస్తే కత్తిపోటు కూడా వదిన తగిలింది. అదే క్రమంలో భార్య కూడా లేచి ఇదేందని ఉరికొచ్చే లోపల కత్తిపోటు భార్యను కూడా వేయకపోతే 2 చేతులు గాయాలైంది. భార్య కూడా లోపల అందరూ ఊరోళ్ళు